పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేతల భూ దందా ఆగట్లేదు. 20 సంవత్సరాల క్రితం భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను తన వద్దే ఉంచుకొని టీడీపీ నేత అహ్మద్ అలీ అమ్ముకుంటున్నాడు. అహ్మద్ అలీ భూ దందాపై 6 నెలల క్రితమే ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు నామమాత్రంగా కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. తాజాగా టీడీపీ నేత స్వయంగా ఓ భవన నిర్మాణ కార్మికుడితో ఇంటి పట్టాల అక్రమ వ్యాపారం గురించి మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇట్లా జరిగిందే అని, అవసరం ఇది జరిగింది అంటే సరే నాకు పండగ అయిపోతే నేను సెట్ చేస్తాను అన్నాడు. మాట్లాడిచ్చేస్తానండి. అది ఇప్పుడు బేస్తవారము మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడొచ్చింది. నేను నమ్మాలని అవసరం నాకేం లేదేడా. మీకేం కావాలంటే అబద్ధం మొన్న వచ్చినప్పుడు మీకు ఇదే మాట మాట్లాడినా అదే మాట మాట్లాడినా, ఇప్పుడు ఇదే మాట మాట్లాడతాను నేను. మీకు ఏం కావాలనేది నగేష్ దగ్గర కూర్చొని, నగేష్ కానీ గంగరాజ్ దగ్గర కూర్చొని మీరు ఏం చేయాలనుకుంటే అది చేయకుండా చేసి సిద్ధం చేసేస్తాను. జాగా కల్లా డబ్బులు కల్లా మీరు చెప్పాడు అందరూ దానికోసమే కదా. మీకు అదే కానీ చెప్పాల్సింది. ఏం చెప్పాలి? మేము పెళ్లి చేయాలని చెప్పాలి. ఏమన్నా మీరు దేనికి వచ్చినా అదే మాట్లాడాలి. ఇన్ని 20 సంవత్సరాలు అంట అబ్బు చెప్పలేదా మీకు? వాళ్ళు కావాలని చేసుకుంటూ అంటారు అంతే. వాళ్ళు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించేస్తే మేము చేసుకున్నాం. మీరు వెళ్ళిపోయినా వాళ్ళకి మాత్రం అర్థించి జగగా ఇది నేను మాట్లాడుతున్న మాట. ఇది 20 సంవత్సరాల నుంచి దాన్ని కాపాడుకుంటూ వస్తా అనేది అడ్డమొచ్చి ఇచ్చే కాదు ఏడాది. నన్ను నమ్ముకొని నా దగ్గర ఉండే వాళ్ళకి అబద్ధం డబ్బు కట్టడానికి ఇవ్వాలనేది నేను పెట్టుకుని ఉండేది. ఇప్పుడు కూడా కోర్టుకు పోయి కూడా నిలుపుకున్నా. ఎమ్మెల్యే గారు మీ పీకేసి ఎవరికి ఇస్తామనిలే. మీకు ప్లాట్ రానపోదు మొన్న చెప్పి పంపించినా. ప్లాట్ రానపోదు నాకు కాలర్ తీసుకుని నిలబెట్టి నీకు అప్పుడు డబ్బు కడతా అని చెప్పినా నేను. ప్లాట్ లేదు, నీ ప్లాట్ ఏరోడు పోయిన తర్వాత అప్పుడు మాట్లాడన్నా మీకు.